జై సీతారాం. అమెరికాలోని వాళ్ళు ఎవరి సంపాదన వాళ్లే ఖర్చు పెట్టుకుంటారట. అదేం దిక్కుమాలిన ఆచారమో. మన హిందూ మతంలో మాత్రం భార్య పిల్లల అవసరాలు తీర్చవలసిన బాధ్యత భర్తదే. కనుక పెళ్లి అయిన తరువాత ఆమె సంపాదనలో ఒక్క రూపాయి కూడా ఇంటి కోసం ఖర్చు పెట్టనవసరం గాని, మీకు ఇవ్వవలసిన అవసరం గాని లేదని చెప్పండి. అలా అని అగ్రిమెంట్ వ్రాసి ఇవ్వండి. నా సిద్ధాంతం ప్రకారం స్త్రీలకు డబ్బుతో ప్రయోజనమే లేదు. అది వారికి భవిష్యత్తు రక్షణ కోసమే. ఒకవేళ ఆమె సంపాదనతోనూ ఆమె తండ్రి నుండి ఆమెకు సంక్రమించిన ధనంతోనూ ఏదైనా స్థిరాస్తి కొనదలుచుకుంటే దానిని తన తల్లి పేరుతో మాత్రమే రిజిస్టర్ చేయించుకొమ్మనండి. తల్లి అనంతరం తనకు చెందేలా ఏర్పాట్లు చేయించుకొమ్మనండి. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా తన తల్లి పేరుతో చేయించి నామినీగా తన పేరు పెట్టుకొమ్మనండి. తదనంతరం తన సంతానానికే చెందేలా ఏర్పాట్లు చేసుకోమ్మనండి. పెళ్లికి ముందు అన్నిటికీ అంగీకరించి పెళ్లి అయిన తరువాత తోక జాడేద్దామనుకుంటారు కొందరు అతి తెలివిగాళ్లు. అలాంటి అనుమానం ఆమెకు లేకుండా మీకు మీ తండ్రిని గ్యారంటీ ఉండమనండి. 1000 రూపాయలు అప్పుగా ఇవ్వాలంటేనే గ్యారంటీ లేకుండా ఇవ్వరే. అలాంటిది ఒక మనిషిని మీకు మీ జీవితాంతం సుఖాన్నివ్వడానికి, మీ వల్ల పుట్టిన పిల్లలను కనడానికి, పెంచడానికి, మీ ఇంట్లో చాకిరీ చేయడానికి, తన కూతుర్ని మీకు అప్పగించడానికి గ్యారంటీ వద్దా? ఆమె మీద మోజు తీరిపోయి మీరు మధ్యలోనే వదిలిపెట్టిపోతానంటే, ఆమెకు విడాకులిస్తానంటే ఆమెకేది దారి? ఎవరు గ్యారంటీ? మీ తల్లిదండ్రులే ఆమెకు ఆ గ్యారంటీ. వారసత్వంగా మీకు వచ్చే ఆస్తి ఎంత ఉంటే అంత కోడలికి, అంటే మీ భార్యకు, మీ అమ్మకు ఉమ్మడిగాను మీ అమ్మగారి మరణం తరువాత మీ భార్యకు సంక్రమించేటట్లు తిరుగ వ్రాయలేని విల్లు వ్రాసి రిజిస్టర్ చేయించి ఇవ్వండి. ఇవన్నీ మీరు భవిష్యత్తులో దురలవాట్లకు లోనై మీ జీవితాన్ని, మీ భార్య పిల్లల జీవితాలను అన్యాయం చేయకుండా ఉంటానని నమ్మకం కలిగించడానికి మాత్రమే. చరిత్రలో అలా చేసిన పురుష పుంగవులు లక్షల్లో, కోట్లలో ఉన్నారు. ఆడవాళ్ల చదువులు, ఉద్యోగాలు తెర మీదకు వచ్చింది అటువంటి మగవాళ్ల వల్లనే. మళ్లీ చెబుతున్నా, నా సిద్ధాంతం ప్రకారం మహిళలకు డబ్బుతో ప్రయోజనమే లేదు. అది వారికి భవిష్యత్తు రక్షణ కోసమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ తోటి యువకులకు షేర్ చేయండి. ఈ ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ వీడియోలన్నీ మళ్ళీ చూడండి. జై హింద్, జై సీతారాం.